ప్రశాంతమైనటువంటి గోదావరి తీరం పక్కన ఉన్నటువంటి యానంలో ఏదైతే ఎన్నికల వేడి అయితే మొదలైంది. ప్రధానంగా ప్రత్యర్థులు ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య అయితే యానంలో జరుగుతున్నటువంటి ఎన్నికలైతే మరింత హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే యానంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే రెండవసారి అయితే బరిలోకి దిగారు గొల్లపల్లి అశోక్ కుమార్. ప్రస్తుతం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా జరుగుతుందో. సార్ చెప్పండి, యానంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండోసారి మీరు అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఎలా ఉన్నది ప్రచారం, ఎలా ముందుకు సాగుతుంది? చాలా బాగుంది సార్. ప్రజలందరూ కూడా చాలా ఓవర్వెల్మింగ్గా తీసుకుంటున్నారు మమ్మల్ని, వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డగా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రత్యర్థులు కూడా మరి చాలా అవాకులు తొడలు కొట్టుకోవడం అని గుండె గీయించుకోవడాల వరకు వచ్చింది. కాబట్టి ప్రజలు ఏంటి అంటే అహంకారం లేని నాయకుడు, నియంత పాలన లేని రాజ్యం కావాలనుకుంటున్నారు. దానికి గత 5 ఏళ్ళే ఒక మంచి పరిపాలన అండి. అభివృద్ధి కూడా మొదట 4 సంవత్సరాలు జరగకపోయినప్పటికీ కూడా లాస్ట్ సంవత్సరంలో ప్రతిదీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు. చాలా వరకు 80 to 85% రోడ్స్ కానీ, పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఒక పెన్షన్స్ కానీ, లేకపోతే హౌస్ లోన్స్ కానీ, ఆర్ఎల్స్ 1000 రూపాయలు పెన్షన్ లేడీస్కి ఇస్తున్నామండి. అది ఇప్పుడు 2500 అయింది ఈ గత ప్రభుత్వంలో. అది మళ్ళీ దాన్ని పెంచి వచ్చే ప్రభుత్వంలో ఇస్తాం. అటువంటిది ఏదైనా కూడా ముందు ఇవన్నీ జరగాలి అంటే ఆయన ఇంటి దగ్గర దేకేసి లేకపోతే ఉన్న నాయకులతోనో తెల్ల చొక్కలు వేసుకున్న వాళ్ళతోనో వెళ్ళాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదండి. ఓటేసినా ఓటు వేయకపోయినా మాతో ఉన్న వ్యక్తుల్ని, మమ్మల్ని నమ్మి నిలబెట్టిన వ్యక్తుల్ని, వారి ద్వారా వచ్చిన వ్యక్తులు మా ఆఫీస్లోకి రావడం ఎవరిదని కూడా తెలియదు సార్. నాకు అక్కడ ఫోటో చూడడం కూడా తెలీదు, సిగ్నేచర్ చేయడం మేము. అదేవిధంగా నా దగ్గరికి రాకపోయినా కొన్ని విషయాలు గవర్నమెంట్ ఆఫీసెస్లోనే వెళ్ళి ఏ నాయకుల దగ్గరికి లేకుండా పని చేయించుకుని వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. అంటే గడిచిన 4 ఏళ్ళలో మీరు అభివృద్ధి మరి ఏ విధంగా చేశారు? అంటే అభివృద్ధి పెద్దగా లేదు, గతంలో మేము చేసిన అభివృద్ధి తప్ప యానంలో పెద్దగా అభివృద్ధి లేదని కూడా చెప్పుకొస్తున్నారు. దాని సార్ ఇప్పుడు ఈఫిల్ టవర్ కడితే అభివృద్ధి అంటారా సార్? లేకపోతే అక్కడ బొమ్మలోనే 4 దిమ్మలు కట్టేస్తే అది అభివృద్ధి, అది నేను చేసిన అభివృద్ధి అంటే? సుందరీకరణ అనేది మన కంటికే సార్. ఇందాక దినేష్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు మాకు 30 సంవత్సరాలు ఉంది. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఆరోగ్యం కాపాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇందాక ఈఫిల్ టవర్ కిందకి వెళ్ళి కూర్చుని లేకపోతే ఆ బీచ్ రోడ్లో పడుకుంటే తగ్గిపోద్దా సార్? అది కాదు కదండి. అభివృద్ధి సుందరీకరణలో ఉండదు సార్. ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది పెట్టాలి సార్. ఇప్పుడు మనం ఏదో హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు పెట్టింది మనం తినం సార్. మనకి కావాల్సింది ఆర్డర్ చేసుకుని తింటాం. అది సార్ ప్రజలకి కావాల్సింది. అంతే తప్ప ఇతను ఏదో చేశాను, నేను బిల్డింగ్లు కట్టాను, లక్షల కోట్లు తెచ్చానంటే అది అభివృద్ధి కాదని నా అభిప్రాయం, యానం ప్రజల అభిప్రాయం. అయినా వచ్చే ఎన్నికల్లో గెలవబోతున్నాను, మంత్రిగా అవ్వబోతున్నాను శబ్దం చేస్తున్నారు, లేకపోతే పేరు మార్చుకుంటాను, గుండు కొట్టించుకుంటానంటూ కూడా సవాల్ విసిరారు. మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇది సవాల్ అంటే ఇప్పుడు వచ్చిన 30 సంవత్సరాల్లో అనేక సవాళ్ళు. గత జరిగిన ఎలక్షన్లో నా పైన సవాలు, నా కుటుంబం పైన సవాలు చేశాడు. ముందు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సభలో, నిండు సభలో 2 లక్షల మంది మధ్యలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. ఏంటి సార్ ఇవన్నీ వాస్తవాలు కాదా? పత్రికే మిత్రులుగా మీ అందరికీ తెలిసిపోని, నేనైతే కుర్రోడిని, మొన్నే గెలిచాను, ఇవన్నీ కూడా ప్రజలే గమనించారు. ముందు పాతవి చేసేస్తే ఈ గుండు గీయించుకోవడం అనేది సార్, మేమైతే అన్నిటికీ సిద్ధం అండి. ఆయన ఏ సవాల్ విడిచినా దానికి నేను సిద్ధం. కాకపోతే పేరు మార్చుకుంటే ఎవరికి ఉపయోగం అండి? ఇతను గుండె మీద 4 ఏకలు పడిపోతే ఎవరికి ఉపయోగం సార్? మంత్రి అయితే ఎవరికి ఉపయోగం? మంత్రిగా గత 4 సార్లు ఉన్నాడు. మొన్న 5 ఏళ్ళు కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ తెచ్చుకునే ఉన్నానని చెప్పి చివరి రోజు వరకు పరిగెట్టాడు. ఇవన్నీ ఉన్నాడు కదా సార్. మరి ఇవన్నీ అభివృద్ధి జరగాలి కదా. పోనీ ఒక శాసనసభ్యుడిగా నేను అనేవాడిని 5 సంవత్సరాలు అపోజిషన్ ఎమ్మెల్యేగా, సపోర్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నాను. మరి నువ్వేం చేసావు? నువ్వు ఒక మంత్రిగా ఉన్న ఊరిలో ఏం చేయగలిగావు? పని ఆపడం, నా చేతితో నేనే ఇవ్వాలి, నా చేతితో నేనే కొబ్బరికాయ కొట్టాలి. అశోక్ది ఒక శిలాపలకం కూడా ఎక్కడా ఉండకూడదు. ఆఖరికి ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కూడా నాకు ఇవ్వనివ్వలేదు యానంలో, తెలుసా అండి? ఆయన 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఆఫీస్, ఆర్ఏ గారు ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది, అది కూడా నాకు ఇవ్వనివ్వలేదు. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఒక ఆఫీస్ కూడా ఒక శాసనసభ్యుడికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ వస్తుంది, అది కూడా ఈ 5 ఏళ్ళు నాకు ఇవ్వలేదంటే నాకు ఇచ్చిన గన్మ్యాన్లు కానీ, నాకు ఇచ్చిన గవర్నమెంట్ కారు కానీ ఎవరి నాకు ఎమ్మెల్యేగా ఇచ్చినవి కాదు. నాకు ఇచ్చిన గన్మ్యాన్ హోమ్ మినిస్టర్ గారు ఆయన ఆఫీస్కి వేసుకొని ఇచ్చారు. నాకు ఇచ్చిన కారు స్పీకర్ గారు ఆఫీస్కి వేసుకు ఇచ్చారు. ఇదండి ఒక శాసనసభ్యుడిగా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మా ఊరిలోనే ప్రజలు ఓటేసినా కూడా అది నిలబడలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి పై స్థాయిలో ఏ విధంగా రాబోతుందంటే ఆయన మళ్ళీ అధికారంలోకి మేమే వస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అన్ని ఎన్డీఏ మొత్తం అంతా కూడా మాకు ధైర్యంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. సార్ ఎన్డీఏలోనే నేను ఉన్నాను. ముందు ఒక సపోర్టెడ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీలోనే ఉన్నాను. ఇక్కడ మేమిద్దరూ కలిపి ఒక నాయకుడికి చేసాం. చేస్తే కూడా పరిస్థితులు చూసుంటారు మీరు. ఎంపీ ఎలక్షన్లో
మళ్ళీ వైద్యలింగం గారే ఎంపీగా గెలిచారు. వైద్యలింగం గారికి సుమారు 1,50,000 పైన మెజారిటీ వచ్చింది. అంటే మరేం తక్కువ కాదు కదా సార్. అది ఈయన సిట్టింగ్ పైన సెంట్రల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఇవన్నీ ప్రజలు అదే నిదర్శనం సార్. ఇంకేం అక్కల్లా, ఏది అక్కల. సిట్టింగ్ హోమ్ మినిస్టర్ సార్, సిట్టింగ్ హోమ్ మినిస్టర్. మీరు గుర్తుపెట్టుకోండి. ఓడిపోయారు అంటే, ఓడించేశారు అంటే, మీకు ఇందాకే లెక్క చెప్పాను నేను. ఆ రోజు 22,000 ఎన్డీఏలో నేను ఉండడం వల్ల పడింది. ఇక్కడ 7,200 కాంగ్రెస్లో వీళ్ళుగా పనిచేయడం వల్ల జరిగింది. ఇప్పుడు అందులోంచి నాకు 10,000 తీస్తేనే ఇక్కడ 18,000, 10,000 పోలవ్వలేదు. చెరుకు 5,000 అయ్యింది సార్. సింపుల్ ఎలక్షన్ కదా సార్. ప్రజలు ఏంటి అంటే సార్, అభివృద్ధి కోరతారు. ఎటువంటి రాజకీయ లెక్కలు ఇవన్నీ నేనేదో చెప్పేస్తానే కాదు. మా అందరికంటే, మీ అందరికంటే ప్రజలు విశ్లేషకులు, ప్రజలు మంచి స్ట్రాటజిస్ట్స్ అండి. ఎవరికి నిలబెట్టాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, ఎవరి వల్ల స్వేచ్ఛ వస్తుంది, ఎవరి వల్ల స్వాతంత్రం ఉంటుంది, ఎవరి వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుంది, ఎవరి వల్ల మనకి హెల్త్ అనేది బాగుంటుంది, ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ ఎలక్షన్ రావడం అనేదే తరువాయి. అంటే అదేవిధంగా ప్రజలు చెప్పుకుంటున్నారు, యానాం అంటే ఒకప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్గా ఉండేది, యానాం అంటే ఒక పక్కన ఏ సేవా కార్యక్రమాలు కేర్ ఆఫ్. కానీ యానాం అంటే గడిచిన 4 ఏళ్లలో కూడా పేకాట క్లబ్బులతోని ఇలా మొత్తం అంతా కూడా మారుమోగిపోయిందని కూడా చెప్పేస్తున్నారు. పేకాట క్లబ్బులు లేకపోతే ఇంకొకటి సార్, అభివృద్ధికి నిదర్శనం. మరి అభివృద్ధికి నిదర్శనం ఆరోగ్యం కదా సార్. అభివృద్ధికి నిదర్శనం ఉద్యోగం లేకపోవడం. రేజెన్సీ ఓపెన్ చేస్తే మూయించాడు. అభివృద్ధికి నిదర్శనం ప్రాణం కాపాడుకోలేము. అభివృద్ధికి నిదర్శనం ఎన్ఎంఆర్లకి లేకపోతే ఎఫ్టీసీఎల్ఆర్లకి పర్మనెంట్ చేయకపోవడం. అభివృద్ధికి నిదర్శనం ఇన్ని పేక మేడల్లా ఉన్న, ఇన్ని అద్దాల మేడల్లా చూపించి, యానం ఏంటంటే సార్, పైనుంచి ఎవరిని వచ్చినా కూడా ఒక 4 పురవీధులు తిప్పి ఆ పురవీధులే బాగుందని విండో షాపింగ్ లాగా చూపించి మాకు అభివృద్ధి అని చెప్పి ఆయన కట్టిన స్టేడియమో లేకపోతే ఆయన కట్టిన ఈఫిల్ టవరో వావ్ ఎక్సలెంట్ అని అనిపించే పరిస్థితి తప్ప, ఇప్పుడు ఈ పేకాట క్లబ్బుల వల్ల ఇవన్నీ వల్ల వాళ్ళ గవర్నమెంటే ఉందండి, వాళ్ళ సీఎంఏ ఉన్నారు, వాళ్ళ వ్యక్తులే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కూడా గెలుచుకోలేను నేను, ఒక ఎమ్మెల్యే ఆఫీస్ కూడా లేకపోతే అభివృద్ధి చేయలేకపోయినాను నేను. మరి అవి మట్టుకు ఎలా చేయగలుగుతాను? పోనీ అవి నేను చేసేసాను అంటే నీ పాత్ర ఏంటి? నీ సొంత తమ్ముడు ఉన్నాడు అసెంబ్లీ సాక్షిగా, నీ మల్లాడి సత్యబాబు ఉన్నాడు, లేకపోతే ఉన్న నాయకులందరూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే సార్, మాట్లాడడానికి చెప్పాను కదా సార్. ఒకటేంటి అంటే ఓపికతో నిలబడతాం. ఓకే, అక్కడ జరుగుతున్నప్పుడు ఎవరు ఆపలేం. అది కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు, ఇంకొక ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందులో ఉన్న వ్యక్తులు కూడా ఆయన వెనకాల నిలబడ్డారు కదా. ప్రజలకి గమనించు, ముందు నీ కింద చూసుకో, ముందు నీ కింద బాగా చూసుకుంటే ఆ తర్వాత ప్రజల్ని లేకపోతే ఇతర నాయకుల్ని నువ్వు విమర్శించొద్దు, తొడలు కొట్టచ్చు. అదే రేజెన్సీని రియల్ ఎస్టేట్గా చేద్దామని ప్లాన్తో రకరకాలుగా వేరే వ్యవహారాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని కూడా దాని ప్లాన్ కూడా గతంలో చేశారని కూడా చెప్పుకోవచ్చు. జీ అన్న మేమా సార్, నేను ఇక్కడ ఇప్పుడు మనం నుంచున్న ఆఫీస్ కూడా, ఇది కూడా మా ఇల్లు కూడా ఇక్కడ ముందు మాది 4 ఎకరాలు ఉండేది సార్, 2-3 ఎకరాల పైన ఉండేది. ఇప్పుడే ఇది మేము మా ఫాదర్ పోయిన తర్వాత ఎలక్షన్స్లో ఇబ్బంది పడి మేము అమ్ముకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కొనుక్కోవడానికే నాకు ఎంతకాలం పట్టింది. రియల్ ఎస్టేట్ చేయడానికి ఈ 5 సంవత్సరాల్లో అతను కూడా ఉండి ఇక్కడ ఎన్ని లేఅవుట్లు వేసారు చూడండి. ఆ లేఅవుట్లు అన్ని దగ్గరికి వెళ్దాం మనం. ఎవరు రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు దాకా ఈ 5 ఏళ్ళలో డబ్బులు సంపాదించారో, ఎవరు బ్రాందీ షాపుల దగ్గర చేయట్టు అడుక్కుంటున్నారో, ఎవరు పెట్రోల్ బంకుల దగ్గర చేయబెట్టి అడుక్కుంటున్నారో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దొబ్బుతున్నారో, ఒక్క వ్యాపారస్తుడి నుంచి, ఒక కాంట్రాక్టర్ నుంచి, ఒక బ్రాందీ షాపుల దగ్గర నుంచి, లేకపోతే పెట్రోల్ బంకుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అశోక్ ₹1 తీసుకున్నాడు అని మీరు నిరూపిస్తే మీ ఇష్టం. ఎందుకు అంటే ఏ వ్యాపారస్తుడైనా, నిన్న నైట్ చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఎప్పుడు కూడా మీటింగ్ జరగలేదు సార్. ఆర్యవైశ్య కమ్యూనిటీ అందరూ కూడా స్వచ్ఛంగా మా కమ్యూనిటీ నుంచి మేమందరం కూడా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తున్నామని చెప్పి నిన్న చెప్పారు. ఎప్పుడు వాళ్ళు బయటకు రారు, వాళ్ళు చాలా నిబద్ధతతో నెమ్మదిగా ఉంటారు. ఈరోజు వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు అంటేనే ఎలక్షన్ అయిపోయింది సార్. ఇంకంతకంటే అద్భుతాలు మేము చూపించలేం. ఏంటంటే 100 కుర్చీలు నింపేసి రోడ్లు ఎక్కేసి తొడలు కొట్టేసే మేము సార్, యాజ్ ఏ డిగ్నిఫైడ్ పర్సన్, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఏ ఎమ్మెల్యే బిలాంగ్ టు దిస్ కాన్స్టిట్యున్సీ బిఫోర్, నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను. నా కార్యకర్తలు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. నా వ్యక్తులందరూ కూడా గౌరవంగా ఉండాలి. నా కార్యకర్తను కూడా చదువుకున్న కుర్రోడు జెండా బడుగు తిరిగేవాడికి కూడా ఒకటే చెప్తున్నాను నేను. ఏంటి అంటే, నువ్వు గొడవ పడితే నీ జీవితం పాడైతే నేను తట్టుకోలేను, నువ్వు గొడవ పడి నా కోసం ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడలేను. నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ముఖ్యం, తర్వాతే అన్న, తర్వాతే రాజకీయం, తర్వాతే ఏదైనా అని నేను ఎప్పటికీ 5 ఏళ్ళు చెప్తూనే వచ్చాను. వాళ్ళకు కూడా మంచి రాజకీయం నేర్పించాం. మాలాంటి
మేమేమైనా తప్పులు చేసినప్పటికీ కూడా అటువంటివి కూడా మీరు చేయకూడదు అని చెప్పి ప్రతి కార్యకర్తకి కూడా మీరు వ్యాపారాలు రకంగా ఎదగచ్చు, లేకపోతే ఇంకొక రకంగా ఎదుగుతాం తప్ప ఏ స్కాముల జోలికి మనం వెళ్ళొద్దు అని చెప్పి ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి కూడా అతని లాంటి పాలన, అతని లాంటి పరిస్థితి మనం తేకూడదు అని చెప్పాం సార్. అంటే ఆయన పక్కన ఎన్డీఏ మొత్తం అందరూ ఉన్నారు, ఆ ధైర్యంగా ఉంది. ఒక పవన్ కళ్యాణ్ రెడ్డి వరకు వచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేసే అవకాశాలను కూడా అంటున్నారు. మరి మీరు అశోక్ పక్కన ఏ ధైర్యం ఉందనుకోవచ్చు సార్? ప్రజలు ఉన్నారు సార్. స్టార్ క్యాంపెయినర్లు కావాలంటే నాకంటే బాగా ఎవరు తేలేరు సార్. ఎందుకంటే 30 సంవత్సరాల టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఏ రకంగా మాట్లాడాడో ప్రజలందరూ కూడా చూడండి, ఎన్ని మాటలు మాట్లాడాడో. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇతను శిష్యుడు అని చెప్పించుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచి అదే ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడో మీకే తెలుసు. పత్రికా మిత్రులుగా అన్నీ విన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడాడో, అదేవిధంగా కాపు సామాజిక వర్గ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, దళితుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, అనేక రకాలుగా ఇతనికి నోరు ఎటు తిరిగితే ఉసరవెల్లిలాగా, నోరుకి నరం లేని నాలుకలాగా ఎటు పడితే అటు మాట్లాడుతూనే ఉంటాడండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇతర పెద్ద నాయకులందరికీ కూడా ఇతని భాగవతం ఏంటో, ఇతని విధానాలు ఏంటో, ఇతని వైఖరి ఏంటో అన్నీ తెలుసు సార్. కాకపోతే మాకేంటి అంటే స్టార్ క్యాంపెయినర్లు అవి కాదు సార్ మా ఉద్దేశం. మా స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే. మా స్టార్ క్యాంపెయినర్లు ప్రజలు వేసే ఓటే, అది చాలు సార్. అంటే గత ఎన్నికల్లో ద్వారంపూడి లాంటి వాళ్ళు వచ్చి ఆయన ఓడించడానికి కృషి చేశారు కాబట్టి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆ విధంగా మీ వెనకాల అటువంటి వ్యక్తులు ఉన్నారనుకోవచ్చు అంట సార్. ఎన్డీఏలో ఉంటారు సార్, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు, జనసేన పార్టీలో ఉంటారు. ఇది నా మీద వ్యతిరేకతో లేకపోతే నా మీద అభిమానమో లేకపోతే ఇంకోటో కాదు సార్. కేవలం కృష్ణారావు అనే వ్యక్తి వల్ల ఊరు నాశనం అయిపోతుంది కాబట్టి అన్ని పార్టీలు కలిపే మాకు ఇష్టపడతాయి సార్, నన్ను ఇష్టపడతాయి. నేను మీకు చెప్పాలంటే మన హంగర్ స్ట్రైక్ చేశాను. నేను ఒక 5 days మొత్తం పచ్చి మంచినీళ్ళు కూడా దాకుండా అమర నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా అన్ని పార్టీలు వచ్చినాయి సార్. జనసేన మొదటిగా ఇచ్చారు, తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పంపించారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు సార్? ఇవన్నీ మేము ఏదో స్టార్ క్యాంపెయినర్లో చూపిస్తే ప్రజలేం ఓటేశారు సార్. గత జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి విశ్వరూప్ గారు అబ్బాయిలు వచ్చారు, లేకపోతే పిల్లి బోస్ గారు వచ్చారు. మరి నేను ఎలా గెలిచినట్టు సార్? ఇవన్నీ ఏంటంటే సార్ మా స్టార్ క్యాంపెయినర్ల మటుకు ప్రజలు ఎవరైనా వస్తే గౌరవిస్తాం సార్. ఇప్పుడు పార్టీ తరపున ఉన్నాం మేము, ముందులా ఇండిపెండెంట్ కాదు కదా సార్, పార్టీ తరపున ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వాగతిస్తాం, రాకపోయినా మాకేం ఇబ్బంది లేదు. ఆయన తెచ్చుకుని ఓడిపోతాను ఓటమి భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు. అశోక్కే ఎందుకు ఓటేయాలి, మల్లాడి కృష్ణారావుకి ఎందుకు వేయకూడదని ఒక ముక్కలో మీరు ఏం చెప్తారు? మంచి గవర్నెన్స్ చూపిస్తాం సార్. నిజంగా అది ఎంత మంచిగా ఉంటుందంటే ఎవరి దగ్గర దేకాల్సిన పని లేదు, ఎవరి దగ్గర ఉండాల్సిన పని లేదు. విద్య, వైద్యం, ఉద్యోగం ప్రతి ఒక్కరికి అందించే దిశగానే ముందుకెళ్తాం. గత 3-5 సంవత్సరాలు కూడా ఇదే మాట చెప్పాను. కానీ నియంత పాలనలో మగ్గిపోయాం, నియంత పాలనలో నలిగిపోయాం. కాబట్టి ఇవి మటుకు ఈరోజు ప్రభుత్వం మా చేతిలో, పార్టీ మా చేతిలో ఉంది. ఒక మంత్రి స్థాయిలో నేను వచ్చి ప్రతి వ్యక్తికి కూడా అండగా నిలబడి అన్ని రకాలుగా కూడా తోడుంటాను. అంటే ఆయన నిన్న ఒక సవాల్ విసిరారు, మీరు ఆర్టీవీ ద్వారా ఆయనకేమో ప్రతి సవాల్ ఏమైనా ఇస్తానికి సిద్ధంగా ఉన్నారా సార్? ఎలా ఉందంటే ఆయన వయసు 63 సంవత్సరాలు సార్. నిజంగా ఇప్పుడు గట్టిగా ఏదైనా మాట అన్నానంటే ఆయనకు ఆల్రెడీ మన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు గట్టిగా మళ్ళీ నేను సవాల్ ఇసిరాను అంటే ఆయన నిలబడ్డా సార్. నిలబడలేని సవాళ్ళు, నిలబెట్టుకోలేని సవాళ్ళు నాకు వద్దు సార్. మీరు అతన్ని ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే గెలిచి చూపించమనండి. ప్రజలతో ముందు గెలవడానికి ప్రయత్నించమనండి సార్. పబ్లిక్ని, ప్రజల్ని గెలుచుకోమనండి సార్. తర్వాత వాళ్ళే మనల్ని గెలిపిస్తారు. గుండె ధైర్యం ఏంటి అంటే మేము ప్రజల్ని గెలుచుకున్నాం, ప్రజల్ని మమ్మల్ని గెలిపిస్తారనే ధైర్యంతో చెప్తున్నాను. ఈ సవాళ్ళు, గుండె గీక్కోవడాలు ఉన్న ఏకలు ముందు సరిగ్గా ఏదైనా చూసుకోమనండి సార్. అవేమన్నా ఉంటే ప్రజలే నా మీద లాస్ట్ గెలిచిన 2021 ఎలక్షన్స్కి కూడా నా విజయోత్సవ ర్యాలీ చూడండి సార్. ఒక చిన్న కారులో పైకెక్కించి గెలిచిన మరుక్షణం వెళ్ళి అంబేద్కర్ గారికి దండేసి ఇంటికి వెళ్ళిపోయాను సార్ నేను. అది నా పరిస్థితి. ఇది నేను చేయలేక కాదు, నేనెంత ఇదో మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా నేనేంటో, నా కుటుంబం ఏంటో, నా స్థాయి ఏంటో కూడా తెలుసు. మరి ఇవన్నీ చేయలేక కాదు సార్. ఒక కమిట్మెంట్, ఒక విధానాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ అయితే నిబద్ధతతో ఎంత గౌరవంగా మమ్మల్ని గెలిపించారో ఆ గౌరవం ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి కూడా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్కి ఓటేసి, హస్తంగుర్తుకు ఓటేసి, బ్యాలెట్ నెంబర్ 1కి మీరు ఓటేయండి. మీ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా, మీ బిడ్డ భవిష్యత్తుని, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నది ఏదైతే మంచి గవర్నెన్స్ ఉందో అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని గెలిపించమని ప్రతి ఒక్క ఓటర్ మహాశయాన్ని ప్రార్థిస్తున్నాం.
ఇది పరిస్థితి. యానంలో గత నియంత పాలనకి స్వస్తి పలికి అలాగే ప్రజల గతంలో నన్ను నెగ్గించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి చేయనీయకుండా ఆటంకాలు సృష్టించారు. కానీ గడిచిన 1 ఇయర్లో కూడా మేము అంత అభివృద్ధి దిశగా కూడా తీసుకుని వెళ్ళాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేరువుగా ఉన్నాం కాబట్టి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తిగా రెండవసారి బరిలో నుంచున్నాం. ప్రజల అభిమానం యానంలో ఉన్నటువంటి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని అలాగే ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV యానం నుంచి.